గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి అతను పెళ్లి కాకుండానే అంతకుముందు ఒక మహిళతో సంబంధం ఉండింది. దాన్ని క్యారెక్టర్గా చూపిస్తూ ఆ జాబ్ నుంచి అతనికి పక్కన పెట్టేశారు. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో పెళ్లికి ముందు శారీరక సంబంధం ఉన్నట్లయితే ఇద్దరు మేజర్స్కి అది వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది కాదు, దాని ప్రకారంగా తప్పు పట్టలేమంటూ ఒక తీర్పు అయితే వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి తీర్పులు మనం ఎక్కువగానే చూస్తూనే ఉన్నాం. మీ అభిప్రాయం ఏంటి? పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్లో ఉండొచ్చా? అంటే ఉండొచ్చా, ఉండకూడదా, ఆ ఉండటానికి ప్రాతిపదిక ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ కేసు గురించి మాట్లాడుకుంటే 4 ఏళ్ళు వాళ్ళు ప్రేమ స్నేహం అంటూ కలిసి ఉన్నారు. సరే, తర్వాత ఏదో వాళ్ళకి ఇద్దరి మధ్య ఏదో పరపత్యాలు వచ్చినాయి. అతను ఆమెను పెళ్లి చేసుకోను అన్నాడు. ఆమె కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆమె వాళ్ళిద్దరూ రాజీ పడ్డారు, అండర్స్టాండింగ్ వచ్చారు. లోక్ అదాలత్ ద్వారా వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. అయితే ఇతను పోలీస్ ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ మెన్షన్ చేశాడు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే, నీ పైన ఆ కేసు ఉన్నది కాబట్టి నువ్వు ఈ ఉద్యోగానికి అనర్హుడివి అని చెప్పి అతనికి జాబ్ 2014లో ఇది క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసేస్తే ఆ తర్వాత అతను ఈ మధ్య కాలంలో ఈ తీర్పులు వస్తున్నాయి కదా, వివాహానికి ముందు శారీరక సంబంధాలు తప్పు కాదు, లేకపోతే ఇద్దరు మేజర్ల మధ్య కన్సెంట్ తోటి జరిగే పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు ఇష్టపడి కనుక రిలేషన్ లో ఉంటే అది కూడా తప్పు కాదు అంటుంది కోర్టు అంటుంది. అయితే ఇప్పుడు ఇలాంటి తీర్పులు వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడు అంటే హైకోర్టులో కేసు వేసుకున్నాడు. కేసు వేసుకుంటే హైకోర్టులో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. వస్తే అది ఏకసభ్య కమిటీ తీర్పు అనే ఉద్దేశంతో సింగిల్ జడ్జి తీర్పు అని రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోకపోతే అతను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే, చాలా కంగాళిగా ఉంది అది ఆ తీర్పు, ఆ జడ్జిమెంట్. ఏంటంటే అసలు వివాహానికి ముందు శారీరక సంబంధాలు వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయలేము, అలా అని మనం అలా అనుకోవటానికి వీల్లేదు. పైగా అప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏమన్నారంటే, రాజీ పడినప్పటికీ కూడా ఇతను నేరం చేయలేదని కాదు అని రిక్రూట్మెంట్ బోర్డు చెప్పింది. ఇక్కడ వీళ్ళేమన్నారు, రాజీ పడిన తర్వాత అంటే ఇంకా అతను తప్పు చేయలేదని ఒప్పుకున్నట్లే కదా, ఇప్పుడు బాధితురాలే ఒప్పుకున్నట్లే కదా అని ఇచ్చారు. ఇప్పుడు రాజీ పడినప్పుడు అతను తప్పు చేయలేదు అని ఒప్పుకున్నప్పుడు ఈమె తప్పు చేశాడని కదా ఈమె కేసుకి వెళ్ళింది. రాజీ పడినంత మాత్రాన ఇతను కరెక్ట్ అయిపోతాడని కూడా లేదుగా, లాజికల్గా ఆలోచిస్తే. అందుకే అసలు ఈ మధ్యకాలంలో 498కి సంబంధించి అంతకుముందు ఏంటి అంటే, ఒక భర్త అనుమతి లేకుండా ఆ భార్యతోటి ఇంకొక పురుషుడు శారీరక సంబంధాన్ని పెట్టుకోకూడదు అనేది ఒక చట్టం. ఒకప్పుడు పాత రోజుల్లో, ఎప్పుడో చాలా పాత భర్త అనుమతిస్తారా? అసలు ఇచ్చేవాళ్ళంట. అయితే దానిలో 2018లో ఆ ప్రాంతంలో దాని మీద ఒక తీర్పు వచ్చింది. ఏంటి అంటే, ఇవాళ మహిళ పురుషుడితో సమానంగా రాణిస్తుంది. ఈ సందర్భంలో ఆమె ఒకవేళ రిలేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటే భర్త అనుమతి అడగటం ఏంటి అంటే, ఆమె ఒక వస్తువా లేకపోతే అతని ఆస్తినా
అని దాన్ని తీసేశారు. తీసేసిన సందర్భంలో కూడా చాలా మందిని చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది. అయితే ఒకందుకు ఏంటి అంటే బెటర్గా అనిపించింది ఏంటి అంటే దాంట్లో ఇప్పుడు ఒక పెళ్ళైన స్త్రీతోటి రిలేషన్లోకి ఒక పురుషుడు వస్తే ఈ రిలేషన్షిప్ని అతని భార్య ఛాలెంజ్ చేయకూడదు కానీ ఈమె భర్త ఛాలెంజ్ చేయొచ్చంట. ఓహో, అర్థమైందా మీకు? అర్థమైంది నాకు. దానికి లింక్ ఏం చెప్పారంటే ఈ భర్త ఈ సదరు భర్త యొక్క అనుమతి తీసుకోవాలి ఆ రిలేషన్ పెట్టుకోవాలనుకునే వ్యక్తి. అంటే నేను ఒక వ్యక్తితోటి వివాహేతర సంబంధం పెట్టుకోవాలా వద్దా అనే ఒక నిర్ణయం కూడా ఆవిడ తీసుకోలేదు అనే ఉద్దేశంతో ఒకప్పుడు ఎప్పుడో ఆమె చదువులు సంధ్యలు ఇవి లేని రోజుల్లో అలాంటిది ఉంది. ఇవాళ రోజులు మారిపోయినాయి కాబట్టి అది తీసేస్తున్నాము అన్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు ఈ వివాహేతర సంబంధాలే కరెక్ట్ కాదు, పెట్టుకోవడం తప్పేం కాదు అని అనడం మట్టుకు ఏమాత్రం సమంజసం కాదని మాలాంటి వాళ్ళం వాదించాం. ఏంటి అంటే అక్కడ ఏం పెట్టారంటే వివాహేతర సంబంధాలు ఎవరన్నా కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో భార్య కానీ భర్త కానీ ఈ విషయం వాళ్ళకి క్రూరత్వంగా అనిపిస్తే, కుటుంబంలో హింసకి దారి తీస్తే దానిపైన కోర్టుకు వెళ్ళొచ్చు. అలాగే ఈ వివాహేతర సంబంధము నచ్చనప్పుడు రెండో వాళ్ళు విడాకులు అడగటానికి ఇది ఒక గ్రౌండ్ అని చెప్పి ఇచ్చారు. ఇస్తే దాంతో కూడా మాలాంటి వాళ్ళం ఏకీభవించాల. అంటే ఇంతకు ముందు శిక్షలు పడేవి, యాక్షన్ తీసుకునేవారు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం ఏమీ లేదు. నువ్వు కాంప్రమైజ్ అయ్యి కాపురం చేయాలనుకుంటే చెయ్యొచ్చు, సదరు మహిళ అయినా అబ్బాయి అయినా సరే. లేదు అని అనుకుంటే విడాకులు తీసుకోవాలి, అంతే తప్ప దాన్ని ఒక క్రిమినల్ చర్య కింద పరిగణించరాదు. అన్లెస్ అంటే ఎప్పుడు అంటే మీకు క్రూరత్వం కనిపిస్తే అందులో. ఓకే, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే డొంక తిరుగుడు వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ తీర్పుల్లో. అసలు తర్కం ఎక్కడా పనిచేయట్లేదు. ఇప్పుడు నేనంటానండి, ఒక భర్త వివాహేతర సంబంధానికి వెళ్ళాడు. అసలు ఎవరితో పెట్టుకున్నాడు అనేది అప్రస్తుతం మనకి. ఈ భార్య ఆ విషయంలో తన అభ్యంతరాన్ని చెప్పింది అనుకుందాం. చెప్పినప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇలా చేస్తే ఎలాగ నువ్వు పరువు మర్యాద ఉండక్కర్లేదా, నీ భార్య ఏమైపోతుంది, నిన్ను నమ్ముకున్న భార్య ఇట్లా చేయటం కరెక్ట్ కాదు కదా, అదే నీ భార్య చేస్తే నువ్వు ఊరుకుంటావా, అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా ఈ విధంగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మాకు ఇంత శ్రమ అక్కర్లేదండి అనుకుని పోలీసులు. సుప్రీంకోర్టే చెప్పింది, ఏమో పోవమ్మా, నీకు అంత ఇష్టం లేకపోతే విడాకులకు ఫైల్ చేసుకో అంతే. ఇంతకు ముందు దీన్ని వ్యభిచారం కింద పరిగణించేవారు, ఇప్పుడు ఇద్దరు ఇష్టం కింద పరిగణిస్తున్నారు. అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకు ముందు పెళ్లికి ముందు కొన్ని పనులు చేయకూడదు, అది పరువు ప్రతిష్టలకి భంగం కలిగే అంశం. ఇంతకు ముందు ఇప్పుడు ఆడపిల్ల ఉంది అని అంటే కన్యగా వర్జిన్గా ఉండాలి, సో ఒక భర్తతో మాత్రమే తనకి ఇంటిమసీగా ఉండాలి. అలా ఏది చేసినా అది తప్పు. పెళ్లికి ముందు చేస్తే ఇంకా ఊళ్ళల్లో మనం చూసిన పరువు ప్రతిష్ట ఎక్కడ పోతాయో మనం చూస్తూ ఉంటాం. వెలివేసే సందర్భాలు ఎప్పట్లో ఉండేవాట కూడా. ఇప్పుడు రాను ఏమవుతుంది అని అంటే ఇలాంటి అక్రమ సంబంధాలే కాదు, ఇష్టంతో ప్రేమతో చేసేవి. మీరు అన్నట్టు అన్లెస్ అండ్ అంటిల్ ఆ గొడవలు రాకపోయినంత వరకును, వివాదాల వరకు వెళ్ళకపోతూనూ ఉంటే అదేం తప్పు కాదు, లైట్ తీసుకుంటాం. ఏదైనా ఇలాంటి వాటికి మనము పచ్చజెండా ఊపేస్తే కుటుంబాల్లో అశాంతి పెరుగుతుంది కదా. ఏ భార్య ఒప్పుకుంటది భర్తకి వేరే రిలేషన్ ఉండటానికి, ఏ భర్త ఒప్పుకుంటాడు భార్యకి వేరే రిలేషన్ ఉండటానికి? అంటే ఇప్పుడు వీళ్ళు రిలేషన్ లోకి వెళ్ళారు కాబట్టి మాకు విడాకులు కావాలి అని అంటే, ఇట్లా విడాకులు తీసుకుంటే ఎంతమంది అని తీసుకుంటారు? అవును. ఈ విషయంగా చూస్తే గనక ఈ తీర్పులు సరిగా లేవు. పైగా ఇంకొకటి ఏంటంటే, అసలు పెళ్లి చేసుకుంటాను అనే ఒక అవగాహనతో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు దానిని గనక అతను కాదన్నాడు అంటే గనక క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి 420 కింద కేసు పెడతారు. అది ఉండేది ఇదివరకు, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే దానికి తగ్గట్లుగా సాక్ష్యాధారాలు నిరూపించుకోవాలి. ఈ విషయంలో అమ్మాయిలకి ఏదో ఎక్కువ హక్కులు ఉన్నాయి, అబ్బాయిలకి లేవని ఏడ్చే వాళ్ళు ఉన్నారు.
కానీ అలా ఏం లేదు. ఇప్పుడు మన అశు రెడ్డి కేసు చూసాము. పెళ్లి చేసుకుంటానంటేనే కదా అతను 9.5 కోట్లు ఇచ్చాడు. మరి ఆ కేసు అయ్యింది కదా. అయితే దీనికి ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు దానికి సంబంధించిన ప్రూఫ్స్ పెట్టుకోండి. పెట్టుకుంటే మీరు కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజుకి మన భారతదేశంలో ఉన్న జెండర్ గ్యాప్ దృష్ట్యా భర్త వేరే మహిళతో ఉంటున్నాడు అని తెలిసినప్పటికీ కూడా నోర్లు మూసుకుని ఉండే భార్యలే ఉన్నారు తప్పితే కేసేసి విడాకులు తీసుకుని వాళ్ళు స్వతంత్రంగా బతకగలిగే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు లేవు. ఆర్థిక పరిస్థితులు అంటే ఇప్పుడు రేపటి నుంచి అతను పోషించకపోతే ఎలా బతుకుతారు? ఇప్పుడు ఈమెకు ఉద్యోగం లేదనుకోండి, ఒకవేళ ఉద్యోగం ఉన్నా గానీ ఈమె ఉద్యోగం వల్ల పిల్లల్ని పెంచుకోగలిగిన పరిస్థితి ఉంటుందా? ఒకటి ఆర్థిక విషయాల్లో. మరి సామాజిక సంబంధాల విషయాలకు వచ్చేసరికి ఒక భర్త లేని భార్య అంటే ఎలా చూస్తారో మనందరికీ తెలిసిందే. ఇక సాంస్కృతిక వ్యవహారాలు అంటారా, ఆమెని భర్త లేడు అని చెప్పి ఆమెను కొన్ని చోట్లకి అనర్హురాలుగా చూసే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా ఏ రకంగా చూసినా మన భారతదేశ పరిస్థితులకి ఇలాంటి వ్యవహారాలు పొసిగే విషయాలు కాదు. మరి ఈ జడ్జిలు ఎందుకు ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నారో, ఈ అసంబద్ధమైన తీర్పులు, తర్కం లేని తీర్పులు ఎందుకు ఇస్తున్నారో ఆలోచించాలి. పైగా మనం చెప్పుకుంటాం ఎప్పుడు భారతదేశ వివాహ వ్యవస్థ గురించి ప్రపంచం అంతా చూస్తుంది, ఎదురు చూస్తుంది. అసలు ప్రపంచం అంతా ఒక కన్నేసి చూస్తుందని చెప్పుకుంటాం. మరి ఇలా ఎవరికంటే వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకొని మా ఇష్టం వచ్చినట్టు చల్మోహన్ రంగా అంటూ తిరిగితే ఇంకా వివాహావస్థ ఎక్కడ ఉంటుంది? చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి.